హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 శుభమత చెప్పిందండి. వీరందరికీ కూడా ఇవాళ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులైతే ఖాతాలో అయితే వేయబోతున్నారండి. రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం సంవత్సరం పాలన పూర్తవుతున్న సందర్భంగా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంటూ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులైతే వెయ్యాలని చెప్పేసి సడన్‌గా మళ్ళీ ఏంటంటే మనసు మార్చుకుండి డబ్బులైతే వేస్తున్నారండి. యాక్చువల్లీ చెప్పాలంటే 14వ తేదీన డబ్బులైతే వేస్తామని చెప్పారండి. దాని తర్వాత ఏంటంటే, అలాగే 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది కదా! ఇదే రోజున ఏసేద్దాం అని జెప్పేసి మళ్ళీ అయితే డేటా అనేది అత్యవసరంగా స్కూల్స్ నుంచి అయితే తీసుకుంటూ అయితే ఈ యొక్క డబ్బులైతే వేస్తున్నారండి. ఆల్రెడీ స్కూల్స్ నుంచి డేటా తీసుకున్నారు కాబట్టి, ఆల్రెడీ గత ప్రభుత్వంలో చూసుకుంటే గనక అమ్మఒడి పథకం అయితే వీరంతా పొందున్నారండి. దాంతో పాటే మనకి రీసెంట్‌గా చూసుకుంటే గనక ఎవరైతే స్కూల్స్‌లో జాయిన్ అవుతారో, న్యూ అడ్మిషన్ తీసుకుంటారో వారికి సంబంధించి కూడా డేటా అయితే వస్తదండి. వచ్చిన తర్వాత ఆ డేటా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ప్రీవియస్‌గా ఉన్నవారు ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ డేటా అయితే తీసుకుంటారండి. ఇలాగా మొత్తం మీద 67,00,000 మందికైతే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజైతే రిలీజ్ చేయబోతుందండి. ఒకవేళ గనక మీకు గనక డబ్బులేమైనా పడలేదనుకోండి, బై మిస్టేక్ ఏదన్నా మీరు జాయినింగ్ లేట్ అవ్వడం మీకు లేదంటే గనక, తర్వాత మీరు జాయిన్ అవ్విన వీటన్నిటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, తర్వాతైతే డబ్బులైతే వేస్తదండి. ఎలిజిబిలిటీ ఉంటే గనక. లేదు అంటే గనక మాక్సిమం ఇప్పుడే అందరికీ కూడా డబ్బులైతే వేసేయడం అయితే జరుగుతదండి. తల్లికి వందనం పథకం అనేది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులందరికీ కూడా డబ్బులైతే పడతాయండి. కాబట్టి కంపల్సరీ ఈ యొక్క డబ్బులు మీరు పొందాలంటే అడ్మిషన్ అయితే తీసుకుంటూ అయితే ఉండాలండి. కంపల్సరీ జాయిన్ అయితే అయ్యుండాలండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి మనకి ఈ రోజైతే డబ్బులైతే రిలీజ్ చేస్తామని చెప్పారు. దగ్గరగా 67,00,000 మంది లబ్ధిదారులైతే ఉన్నారండి. వీరందరికి సంబంధించి 8,000,00,00,000 పైగా అయితే డబ్బులైతే ఇవాళ రిలీజ్ చేయబోతున్నారండి. డైరెక్ట్ ఖాతాలో వచ్చి ఈ యొక్క డబ్బులన్నీ కూడా పడతాయండి. అంటే మనకి గత ప్రభుత్వంలో మీరు ఏదైతే డేటా ఇచ్చారో ఆ డేటా ఆధారంగా అదేవిధంగా రీసెంట్‌గానే మనకి నవంబరు, డిసెంబరు ఆ టైంలో స్కూల్స్‌లు కూడా చాలా వరకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు ఇలాగ కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకుంటైతే ఉన్నారండి. ఈ ప్రూఫ్స్ ఆధారంగా ఏంటంటే, ఆ డేటా అంతా రెడీ చేసి ఇప్పుడైతే ప్రభుత్వానికైతే ఇచ్చున్నారు. ఇప్పుడు ఆ డేటా ఆధారంగానే ఈ యొక్క డబ్బులైతే పడతాయండి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో గతంలో, ఆ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుందండి. అంటే మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఎన్‌పీసీ లింక్ అనేది మీరు చేసుకుంటూ అయితే ఉండాలండి. అలా ఎన్‌పీసీ లింక్ చేసుకుంటేనే మీకైతే ఖాతాలో అయితే డబ్బులైతే పడతాయండి. ఒకవేళ గనుక ఎన్‌పీసీ లింక్ అవ్వలేదనుకోండి, డబ్బులనేది హోల్డ్‌లో అయితే ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. డబ్బులు మీకు రావాలంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో దానికి ఎన్‌పీసీ లింక్ అయితే అయ్యుండాలండి. ఒకవేళ గనుక అలా లేదనుకోండి, ఎన్‌పీసీ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ మీ దగ్గరైతే ఉండాలండి. అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో అన్నా సరే మీకైతే డబ్బులైతే పడతాయండి. లేదు, మాకు 2 కూడా మాకు లేదు అంటే గనక మీకైతే డబ్బులైతే రావండి. హోల్డ్‌లో అయితే ఉండిపోతాయండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ యొక్క తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో, ఇవాళ లాంఛనంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుందండి. రిలీజ్ చేయబోతుంది. అందరికీ కూడా డబ్బులైతే పడతాయి. అయితే ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారండి. మీ సచివాలయంలో కావచ్చు, లేదంటే గనక సెక్రటరియట్‌లో కావచ్చు. ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క బటన్ నొక్కడం అయితే జరుగుతదండి. బటన్ నొక్కగానే డబ్బులనేది అందరికీ కూడా అకౌంట్‌లోకి అయితే పడడం అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనకు మధ్యాహ్నం 12 గంటల ఆ టైం నుంచి అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు ఎవరైతే పొందాలనుకుంటున్నారో కంపల్సరీ మీరు గత ప్రభుత్వంలో ఆల్రెడీ లబ్ధిదారులయ్యి ఉండి అమ్మఒడి పథకాన్ని తీసుకునున్న వాళ్ళైతే గనక చాలా వరకు డబ్బులైతే మీకైతే వచ్చేస్తాయండి. లేదు గనక ఈ సంవత్సరం అడ్మిషన్ తీసుకునైతే ఉన్నారంటే గనక మీ యొక్క ఎలిజిబిలిటీ అన్నీ కూడా చెక్ చేసైతే మీకైతే డబ్బులైతే వేయడం అయితే జరుగుతదండి. కాబట్టి ఈరోజు వెయిట్ చేయండి అందరూ. ఎవరికి డబ్బులు పడతాయి ఏంటని జెప్పేసి అందరూ చూడాలి. వెయిట్ చేయాల్సయితే ఉంటుంది. కానీ డబ్బులనేది మనకి పడుతూనే ఉంటాయండి. ఇక నుంచి ఆగడం అయితే ఉండదు. ఈరోజు ఏసేసి ఆపేస్తారనేదేం కాదు. డబ్బులైతే వేస్తామనైతే చెప్పారు. కంటిన్యూ‌గా పడతాయి. ఫస్ట్ ట్రిప్‌లో ఇప్పుడు ఈ ఫేజ్‌లో ఎంతమందికైతే డబ్బులు పడినాయో వాళ్ళందరూ కూడా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు క్లియర్ అయిపోతుంది కాబట్టి. లేదు అంటే గనక తర్వాత కూడా డబ్బులైతే పడతాయండి. ఏంటంటే మనకి ఇలాగ కొంతమంది ఏదైతే ఈ యొక్క మిస్టేక్స్ ఉన్నాయో అన్నీ కూడా రెక్టిఫై చేసి మళ్ళీ తర్వాత ఎవరికైతే పడలేదో ఆళ్ళకి కూడా అయితే వేస్తారండి. కంగారైతే పడొద్దు. కాబట్టి డేటా ఆధారంగా అయితే ఇవాళైతే డబ్బులైతే వేయబోతున్నారు. ఈరోజే రిలీజ్ చేస్తున్నారండి. మనకి ఆల్రెడీ నిన్న మంత్రి నారా లోకేష్ గారైతే ట్వీట్ చేసారు ట్విట్టర్ అకౌంట్‌లో. ఇవాళ మేము తల్లి వందనం పథకం ద్వారా డబ్బులేసేస్తున్నాము అని జెప్పేసి ట్వీట్ చేశారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకి తెలిసిందండి. ఈ యొక్క తల్లికి వందనం పథకానికి డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. 12-14 తేదీ దాకా ఇచ్చారు. లేదా 15 ఇచ్చారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సార్లు ఏంటంటే మనకి కొంచెం లేట్ అవ్వచ్చు. లేదంటే గనుక 14న వేస్తాం ఇలా చెప్పడం. దాని తర్వాత ఇప్పుడు చూసుకుంటే మనకి సడెన్‌గా ఏంటంటే మళ్ళీ 12వ తేదీన ఇవాళ డబ్బులైతే వేసేస్తాం అని చెప్పేసి నిన్నైతే ట్వీట్ వచ్చింది. కాబట్టి కంపల్సరీ అయితే డబ్బులైతే పడతాయండి. సో, ఎవరైతే ఇవాళ స్కూల్స్ అయితే ఓపెన్స్ అయితే ఉన్నాయండి. ఓపెన్ చేస్తారు స్కూల్సు. సో, ఇదే రోజునైతే వేస్తామని చెప్పేసి ముందుగుంటానే మేనిఫెస్టోలో చెప్పారు. ముందు నుంచి ఎప్పటినుంచో చెప్తున్నారు. సో, కరెక్ట్‌గా ఇదే రోజుకి 1 ఇయర్ కంప్లీట్ అవుతుందండి కూటమి ప్రభుత్వం ఏర్పడి. కాబట్టి ఇది ఒక సందర్భాన్ని బేస్ చేసుకొని ఏంటంటే డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుంది. సో, అందరికీ కూడా డబ్బులైతే పడతాయండి. కంపల్సరీ ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకుంటే గనక కంపల్సరీ మీకైతే డబ్బులొస్తాయండి. ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా డబ్బులైతే పొందొచ్చండి. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్నారు వారికైతే వస్తాయండి. రూల్స్ కూడా అన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో చెక్ చేస్తారండి. 6 స్టెప్ వెరిఫికేషన్ ఉంటదండి. అది బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తారు. అవన్నీ కూడా చూసి అప్పుడు మీకైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే వేస్తారండి. సో, ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతానండి.